ఇదేంటిది? ఈ బాల్ అలా ఎలా వెనక్కొచ్చింది? ఇదేంటి? నేను బాల్ వేస్తే అక్కడేమీ లేకుండా మళ్ళీ బ్యాక్ ఎలా వచ్చింది? బాలిక బాలిక వలదు. ఏం కాదు గుప్తా గారు, ఆగండి. ఈ బాల్ ఏంటి ఎటు కొట్టినా నా దగ్గరికి వస్తుంది? బాలిక వలదని చెప్పుచుంటిమి కదా. వలదు బాలిక. ఈ పిల్ల పిచ్చుకతో ఆడినచో అందరికీ నిజము తెలిసిపోవును. బుక్స్ కి సీట్స్ వేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు మీరు. తెలిసిందా? లేదు కదా. అయినా అందరికి ఇవన్నీ కొత్త కాదు కదా. బాలిక మా మాట వినుము. బాలిక, నీవిటిలో జాగ్రత్త పడకుండా నీకు నచ్చిన విధముగా చేసుకుని పోయినచో నీ వెచ్చటే ఉన్నావని అందరికీ తెలియను. ఇక్కడ ఎవరు లేరు, ఈ టైంలో ఎవరు రారు. అంజు చెప్తే నీకు తెలిసేది. అంజు చెప్పినా ఇంట్లో తన మాట ఎవరు నమ్మరని అంజుకి క్లారిటీ వచ్చేసింది. పాపం తను ఆడుకోనివ్వండి గుప్తా గారు. గుప్తా గారు చూసారా నా కూతురు మొహంలో ఆనందాన్ని? ఈ ఆనందం చూడడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటా. ఆహా, బాల్ దానంతటా అది నా దగ్గరకు వస్తుంది. వెళ్ళి అందరికి చెప్పాలి. అయ్యో, అమ్మో వద్దులే, నేను వెళ్ళి చెప్పినా ఎవ్వరు నమ్మరు. ఎందుకు చెప్పడం? చెప్పాను కదా గుప్తా గారు, అంజు ఎవ్వరికి చెప్పదని. నా కూతురు గురించి నాకు తెలుసు. కొంచెం సేపు ఈ మ్యాజిక్ ని ఎంజాయ్ చేద్దాం. బాలిక ఏంటి చక్కగా బంతాట ఆడుకుంటున్నారా? నాకు పని ఉంది, వస్తానే. ఎక్కడికి వెళ్ళేది? ఆడండి. ఎవరు వెళ్తున్నారు? వెళ్ళడం లేదు, వెళ్తా అంటున్నారు. అదే ఎవరు? అక్క. అక్క. ఓహో, అసలు మీరనే వారు ఏరని పిల్లలు ఎంత ఆట పెట్టించారో తెలుసా? పిన్ని ఉన్నా కూడా లేరని మేమెప్పుడు ఆట పట్టించాం? అంజు దొంగ, అక్కని చూడగానే మాట మారుస్తున్నావా? అయినా పిన్నన్నావేంటి? మనం మాట్లాడుతుంది పిన్ని గురించే కదా. కాదు కాదు, పక్కింటక్క గురించి. పక్కింటక్క? హా? అంజు, ఇట్రా ఒకసారి. మను, మను.
ఏంటి పిలిచినా పట్టించుకోకుండా వెళ్తుంది? ఏమైంది మనోకి? ఎందుకు అలా చూసి లోపలికి వెళ్ళిపోయింది? ఏమో మిస్ అమ్మా, మనం ఆడుకుందామా? సరే ఆ బాల్ తీసుకురా. బాలిక, నీ స్నేహితురాలు మనస్సున అనుమానము మొదలైనది. నిజము తెలుసుకునే వరకు నీ స్నేహితురాలు విశ్రమించదు. మీరు చూస్తూ ఉండండి. అంజలి కన్న వాళ్ళకి ఆయన ఎప్పుడు నిజం తెలియాలనుకుంటే అప్పుడే తెలుస్తుంది.